హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి భీష్మ ఏకాదశి రోజు మావిడాళ్ళలో సూర్యనారాయణమూర్తి స్వామివారి టెంపుల్లో జరిగిన సంబర మహోత్సవం, అలాగే పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మేము ఫస్ట్ అయితే పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి మావిడాడి నుంచి ఒక 10 మినిట్స్ ఉంటుందేమో అంతే జర్నీ అండి. మావిడాడి దగ్గరలోనే ఈ పుట్టకొండ అనే గ్రామం అండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి రావటం. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి రథోత్సవం అయితే జరుగుద్దంటండి. చూసారు కదా, రథం అయితే చాలా పెద్ద రథం ఉంది, చాలా హైట్ అయితే ఉంది. ఇది పురాతన టెంపుల్ అండి. ఈ టెంపుల్ కట్టి 1100 సంవత్సరాలు అయితే అవుతుందంట. అప్పట్లో ఈ గుడి ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద కొండ అయితే ఉండేదంటండి. అది అందరూ కొండే అనుకునేవారంట. అప్పట్లో వాల్మీకి ఋషి శిష్యులతో వచ్చి ఈ కొండ ప్రాంతానికి అయితే వచ్చారంట. ఈ కొండపైన తినడానికి పండో పొలమో ఏదైనా దొరుకుద్దని మొత్తం అంతా వెతికితే ఎక్కడా ఒక పండు కానీ దుంప కానీ ఏమీ దొరకలేదంటండి. ఏంటా అనేసి ఆయన దివ్య దృష్టితో చూసారంట. అప్పుడు అది కొండ కాదు, ఒక పెద్ద పుట్ట అని గ్రహించి అందులో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారని ఆయన అయితే గ్రహించారంట. అప్పట్లో ఈ కొండ ప్రాంతాన్ని వాల్మీకి ఆద్రి అని పిలిచేవారంటండి. తర్వాత ఒక రాజుగారు ఈ విధంగా టెంపుల్ అయితే కట్టారంట. ఇప్పటికీ కూడా స్వామివారి పాదం స్వామి పీఠం కిందున్న రాతి పుట్టలో ఉంటదంటండి. ఒక పాదం వచ్చేసి, ఇంకొక పాదం వచ్చేసి పుట్ట బయటనైతే ఉంటదంట. ఈ విధంగా లక్ష్మీ సమేతంగా స్వామివారు మనకి ఈ టెంపుల్లో దర్శనం అయితే ఇస్తారండి. అలాగే దీనికి క్రమేపా పుట్టలో స్వామివారు వెలిసారు కాబట్టి పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి అని పేరు కూడా వచ్చిందండి. ఈ టెంపుల్లో ప్రతి నెల ఏకాదశి, ద్వాదశి అలాగే పౌర్ణమికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంటండి. ఇక్కడ సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఈ టెంపుల్కి 5 గురువారాలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లయితే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయంటండి. నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం రావటం అండి. ఈరోజు భీష్మ ఏకాదశి కాబట్టి స్వామివారిని అయితే చాలా అందంగా అలంకరించారు. కానీ ఎక్కువ రష్గా ఉండటం వల్ల నేనైతే వీడియో షూట్ చేయలేదండి. ఇంతకుముందు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ ఇందులో యాడ్ చేశాను. స్వామిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే మనం నార్మల్ రోజుల్లో వచ్చినప్పుడు అయితే ఇక్కడ పూజారి గారిని అడిగినట్లయితే ఈ టెంపుల్ ఒక చరిత్ర అయితే చాలా చక్కగా అయితే వివరిస్తారంటండి. అంటే ఈ టెంపుల్ ఎవరు కట్టారు, ఫస్ట్ అక్కడ స్వామివారిని ఎవరు చూశారు, నెక్స్ట్ అక్కడ ఉన్న పుట్ట ఏమయ్యింది అంటే ఏదో నది ప్రవహించి ఆ పుట్ట అన్నది తొలగిందంటండి. కొంచెం వరకునే ఉందంట. అదొక కథలా అయితే చెప్తున్నారు. అంతేకాదండి, ఈ టెంపుల్ కట్టి 1100 సంవత్సరాలు అయ్యిందని చెప్పాను కదా. ఇప్పటి వరకు కూడా ఒకే పూజారి గారి వంశస్థులే ఈ గుడిలో అర్చకులుగా అయితే ఉంటున్నారంటండి. అలాగే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి ఏమేమి నైవేద్యాలు సమర్పిస్తారో అదేవిధంగా ఇక్కడ స్వామి వారికి కూడా అవే నైవేద్యాలు అయితే సమర్పిస్తారంటండి. ఈయన నైవేద్య ప్రియుడంట. అలాగే నైట్ టైము ఒక గిన్నెతో పాలు అయితే పెడతారంటండి. టెంపుల్ క్లోజ్ చేసే టైంకి కొన్ని పుట్టలో వేసి మిగతా పాలు గిన్నెతో ఉంచితే మార్నింగ్కి ఆ పాలు అయితే ఉండవంటండి. అలాగే అక్కడ ఒక పెద్ద సర్పం అయితే తిరుగుద్ది ఆ టెంపుల్లో అనేసి కూడా ఇక్కడ ఉన్న పూజారులు మనకి ఈ టెంపుల్ గురించి ఒక చరిత్ర అయితే చెప్తారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మన మనసులో ఉన్న కోరికలు తప్పకుండా తీరుతాయంట. మేమైతే ఇప్పుడు మావిడాడ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చామండి. ప్రతి సంవత్సరము భీష్మ ఏకాదశి రోజు ఇక్కడ కూడా రథోత్సవం, పెద్ద సంబరము, తీర్థం ఇవన్నీ జరుగుతాయండి. మాఘమాసంలో 4 ఆదివారాలు, శుక్రవారాలు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయండి ఈ టెంపుల్లో. అలాగే ఈ గ్రామస్తులు చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ఈ మాఘమాసంలో ఆదివారాలు, శుక్రవారాలు టెంపుల్కి అయితే వచ్చి ఇక్కడ పాలు అయితే పొంగించుకుంటారండి. తాబేళ్ళు చూసారు కదా, ఈ టెంపుల్లో భలే ఉన్నాయి. వీడియో అయితే షూట్ చేశాను. ఈ రోజైతే భారీ ఎత్తున సంబరం అయితే జరుగుద్దండి. ఇలా సంబరంలో వేషధారణ వేసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా స్వామివారి గుడి ముందుకైతే వచ్చి వాళ్ళ నృత్యాలు అయితే ప్రదర్శించి అప్పుడు సంబరం అయితే స్టార్ట్ అవుతుందంట. చూసారు కదండి, ఇక్కడైతే చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. ఇవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే
ఇక్కడైతే స్వామివారిని రథంలో ఊరేగిస్తున్నారు. చూసారు కదండీ! ఇక్కడున్న భక్తులందరూ కూడా ఈ విధంగా రథాన్ని అయితే లాగుతారండి. తాళ్ళొచ్చేసి చాలా లావుగా మందంగా అయితే ఉంటాయి. వీళ్ళని అటువైపు, ఇటువైపు బ్యాలెన్స్ చేసుకుంటూ లాగుతారండి. అంతేకాదండి ఆ రథాన్ని స్టార్ట్ చేసేటప్పుడు అంటే స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసి ఆ రథానికి అన్నం ఒక కుంభంలా పోసి నైవేద్యం చూపించి అప్పుడైతే ఊరేగింపు స్టార్ట్ చేస్తారండి. ఏంటి భీష్మ ఏకాదశి అయిపోయి చాలా రోజులయింది. నెక్స్ట్ శివరాత్రి కూడా అయిపోయింది కదా! ఇప్పటి వరకు ఈ వీడియో పోస్ట్ చేయలేదనుకుంటున్నారా? అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న, అత్తయ్య గారి దగ్గర ఉన్నా కూడా నాకైతే ఫోన్ సిగ్నల్స్ అయితే ఉండవండి. అందుకే ఒకవేళ వీడియోస్ తీసినప్పటికీ కూడా నేను అక్కడ ఉన్నప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వదు, పోస్ట్ చేయడానికి కూడా అవ్వదండి. అందుకే ఎటువంటి వీడియోస్ అయితే పెట్టను. అందుకే వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్ అవుతున్నాయి. అందుకేనండి ఈ వీడియో అయితే ఇప్పటి వరకు పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.